అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో స్త్రీలలో ప్రధానంగా ఉండే సమస్యలైన పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, సంతానం లేకపోవటం, ఫైబ్రాయిడ్స్, వెజినల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వంటి పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా పురుషుల్లో ప్రధాన లైంగిక సమస్యలైన ఎరాక్టికల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, సంతానానికి కావలసిన స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచ్లు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959, 9154191969. జననాయకుడు సినిమా జనవరి నెలలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా రావాల్సిన సినిమా ఇది. కానీ రాజకీయాల వల్ల ఏకంగా 7 నెలల పాటు ఈ సినిమా బాక్సులకు తాళం వేసుకోవాల్సి వచ్చింది. కోర్టుల్లో న్యాయ పోరాటం కూడా జరిగింది. చివరకు తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గారు సీఎం అవడంతో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందన్న మాట మాత్రం వాస్తవం. అసలు ఇంతకీ సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది? బాలయ్య భగవంత్ కేసరి సినిమానే రీమేక్ చేశారు కదా, దాంట్లో కాంట్రవర్సీలు ఏమీ లేవు కదా. మరి ఈ జననాయకుడు సినిమాపై మాత్రం ఎందుకు ఇన్ని అభ్యంతరాలు వచ్చాయి? అసలు జననాయకుడు సినిమా ఎలా ఉంది? విజయ్ పొలిటికల్ మైలేజీ కోసమే ఈ సినిమాను తీసారా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ సినిమాను రిలీజ్ అయ్యి ఉంటే ఏం జరిగేది? అసలు ఈ సినిమాను చూడొచ్చా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అసలు ఈ సినిమా కథ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో 60% కథ అంతా ఈ జననాయకుడు సినిమాలోనూ రిపీట్ అవుతుంది. విలన్ ట్రాక్ను మాత్రం పూర్తిగా మార్చేశారు. సెకండ్ హాఫ్లో చాలా వరకు మార్పులు చేశారు. పొలిటికల్ సీన్లతో సెకండ్ హాఫ్లో కథ నడుస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ట్రాక్లో నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఈ సినిమా ట్రాక్ పూర్తిగా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కూతురిని ఆర్మీ ఆఫీసర్ను చేయాలని పరితపించే ఓ సగటు మధ్యతరగతి తండ్రి కథతోనే సినిమా నడుస్తుంది. ఆ అమ్మాయి నా వల్ల కాదు వద్దని పదే చెప్పడం, కాదు కూడదంటూ ఆ తండ్రి పట్టుబట్టడం వంటి సీన్ల మధ్యలోనే కొన్ని పొలిటికల్ సీన్లు కూడా వస్తుంటాయి. విలన్ ట్రాక్ను కూడా సమాంతరంగా చూపిస్తూ ఏదో జరగబోతుందన్న ఉత్కంఠను రేకెత్తేస్తారు. ఈ సినిమాలో విలన్ను చాలా ట్రెండీగా చూపించారు. టెక్నాలజీని వాడి మరీ ప్రభుత్వాలను కూల్చేసే నియంతలాగా చూపించారు. విలన్ క్యారెక్టర్లో బాబీ డియోల్ అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో పొలిటికల్ యాక్షన్ హంగామాయే ఎక్కువగా ఉంటుంది. తండ్రి కూతుల సెంటిమెంట్ స్థానంలో విజయ్ పొలిటికల్ మైలేజీ కోసం క్రియేట్ చేసిన సినిమాటిక్ సీన్లే ఎక్కువగా ఉంటాయి. అలా అని గంటల కొద్ది ప్రసంగాలు, పొలిటికల్ స్పీచ్లు ఏమీ ఉండవు. ఓ సమస్యను సృష్టించడం, ఆ సమస్యను హీరోతో పరిష్కరించేలా చేసి 2-3 పొలిటికల్ డైలాగ్స్ను పరోక్షంగా చెప్పించడం అనేది ఉంటుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఈ సినిమాలో మేజర్ హైలైట్ అని చెప్పవచ్చు. తమిళనాడులో మాత్రమే కనిపించే కన్నగి అనే విగ్రహానికి ఓ చరిత్ర ఉంది. కొన్ని ఏరియాల్లో ఆమెను దేవతగా పూజిస్తారు కూడా. ఆ విగ్రహం కేంద్రంగా ఓ మహిళ క్యారెక్టర్తో ఓ సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా పట్టుమని అర్ధగంట కూడా ఉండదులే, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంపాక్ట్ మాత్రం సినిమాలో గట్టిగానే ఉంటుంది. విజయ్ నుంచి ఫ్యాన్స్ ఏమేం అంశాలను కోరుకుంటారో ఆ తరహా సీన్లు ఈ సినిమాలో బోల్డ్ అని కనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్లు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కాగా, క్లైమాక్స్ ఎపిసోడ్ మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్ బాబీ డియోల్ను చాలా పవర్ఫుల్గా చూపించారులే, కానీ ఓ ఐపీఎస్ అధికారి మరీ అంత వైలెంట్గా మారిపోవడం అనేది సహజంగా లేదు. అందులోనూ ఓ సాధారణ వ్యక్తి ఓ దేశానికి వెళ్ళిపోయి అక్కడ ప్రభుత్వాన్ని కూల్ చేశాడని చూపించడం కూడా మరీ టూ మచ్ లెవెల్లో ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేస్తే ఎంఎం అంటూ ఓ విచిత్రమైన కోడ్ను పెట్టి భారత్లో సీక్రెట్ ఆపరేషన్ అంటూ విలన్తో హంగామా చేస్తుంటారు. చివరకు ఆ ఆపరేషన్ ఏంటో తెలిసాక ఇలాంటి ఆపరేషన్లను ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూపించేశారు కదా అన్న అభిప్రాయం మాత్రం ప్రేక్షకుల్లో కలగకుండా ఉండదు. అయితే విలన్ సీక్రెట్ ఆపరేషన్ అనేది పరమ రొటీనే అయినప్పటికీ పూర్తిగా న్యూ టెక్నాలజీని వాడి మరీ ఫైట్ సీక్వెన్స్లను క్రియేట్ చేశారు. రోబోల చేతుల్లోనూ, రాకాసి బొమ్మల చేతుల్లోనూ గన్నులను పెట్టి ఇండియన్ ఆర్మీ మీదకే యుద్ధానికి వెళ్తాడు విలన్. కొన్ని సీన్లలో అయితే రజనీకాంత్ రోబోలోని సీన్లు గుర్తుకు రావడం ఖాయం. విలన్ ప్లాన్ను చెడగొట్టేందుకు హీరో మరో మాస్టర్ ప్లాన్ను వేయడంతో విలన్ను హీరో చంపేయడంతో సినిమాకు శుభం కార్డు పడిపోవడం అనేది సాధారణంగా అన్ని సినిమాల్లోనూ జరిగేది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ అందించిన బీజిఎం, పాటలు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ సీన్ వరకు అనిరుద్ధ్ అయితే ప్రాణం పెట్టి మరీ ఈ సినిమాకు పనిచేశాడనిపిస్తుంది. విజయ్ నటించిన చివరి సినిమా కాబట్టి ఫ్యాన్స్ అందరికీ గుర్తుండిపోయే రేంజ్లో ఎలివేషన్లో బీజిఎంను అదరగొట్టాడు. పాటల్లో కూడా మోత మోగించాడు. నిజానికి ఇది భగవంత్ కేసరి సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగు వాళ్ళు చూస్తున్నా బోర్ కొట్టకుండా ఉంటుందంటే దానికి ప్రధాన కారణం అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎంఏ అంటల్లో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక ఈ సినిమాలోని నెగిటివ్ అంశాల విషయానికి వస్తే తండ్రి కూతుల మధ్య సెంటిమెంట్ సీన్లు పెద్దగా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకు శ్రీలీలకు మధ్య వచ్చే సన్నివేశాల్లో సెంటిమెంట్ పడినంతగా ఈ సినిమాలో విజయ్కు మమితా బైజుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదనిపించింది. భగవంత్ కేసరి సినిమాను నేను చూశాను కాబట్టి నాకు ఇలా అనిపిస్తుందా లేక రియల్గానే ఈ సీన్లు వర్కౌట్ అవ్వలేదా అన్న డౌట్ కూడా ఉంది. ఇక అవసరం లేకున్నా సరే కథ మధ్యలో పదే పదే పాటలు రావడం అనేది మరో నెగిటివ్ అంశం. ఆర్మీ అప్లికేషన్లో అమ్మాయి సంతకం పెట్టగానే సెలబ్రేషన్ సాంగ్ అంటూ ఒక పాట వస్తుంది. నిజానికి ఆ పాట అక్కడ అవసరం లేదు, కథను డిస్టర్బ్ చేసే పాట అది. ఇక ఫ్లాష్ బ్యాక్లో ఓ ఫైట్ సీన్ అయిపోగానే మరో పాట వస్తుంది. ఓ సాధారణ పోలీస్ ఆఫీసర్కు మరీ ఆ రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చేలా పాట ఉండటం అనేది మరీ టూ మచ్ అనిపిస్తుంది. తమిళనాడులో ఆడియన్స్కు ఇది వర్కౌట్ అవుతుందిలే కానీ తెలుగు వాళ్ళకు మాత్రం ఈ పాటలు పానకంలో పుడకలా అనిపిస్తాయి. ఈ ప్లస్ పాయింట్లు ఈ నెగిటివ్ పాయింట్ల గురించి కాసేపు పక్కన పెడితే ఈ సినిమాను 7 నెలల పాటు థియేటర్లో విడుదల కాకుండా సెన్సార్ బోర్డు ఆపటం వెనుక బలమైన కారణం ఏమై ఉంటుందా అని సినిమా అంతా చూస్తే గట్టి కారణాలేమీ నాకైతే కనిపించలేదు. ఇంతకంటే వైలెంట్గా ఇంతకంటే ఎక్కువగా పొలిటికల్ కాంట్రవర్సీలను చూపించిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. వాటి విడుదల విషయంలో ఏమాత్రం అభ్యంతరం పెట్టని సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో అభ్యంతరం పెట్టడానికి సరైన కారణాలైతే నాకు కనిపించలేదు. నిజమే, పొలిటికల్గా అన్నాడీఎంకే పార్టీకి డ్యామేజ్ చేసే సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ప్రకాష్ రాజును ఈ సినిమాలో అన్నాడీఎంకే పార్టీ నాయకుడిగా చూపించారు. నేరుగా ఎంజీఆర్ గారి నిలువెత్తు బొమ్మలనే ప్రకాష్ రాజ్ ఇంట్లో చూపిస్తారు. గతంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని ఇబ్బంది పెట్టే డైలాగులేమీ ఈ సినిమాలో లేవు. స్టాలిన్ గారిని పోలి ఉండేలా ఏ క్యారెక్టర్ను ఈ సినిమాలో చూపించలేదు. కాకపోతే విజయ్ పార్టీకి మైలేజ్ దక్కేలా ఉమెన్ ఓటు బ్యాంకు టీవీకే పార్టీ వైపు మళ్ళేలా కొన్ని సినిమాటిక్ సెంటిమెంట్ సీన్లను మాత్రం బాగా క్రియేట్ చేశారు. అదే సమయంలో పరోక్షంగా విజయ్ పార్టీకి మైలేజ్ దక్కేలా చాలా డైలాగులు కూడా ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు సంబంధించిన కాంట్రవర్సల్ సీన్లు ఉన్నాయని, మత విద్వేషాలను పెంచే సీన్లు ఈ సినిమాలో ఉన్నాయని, అందుకే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. కానీ జననాయకుడు సినిమాలో మాత్రం ఆ తరహా సీన్లేమీ లేవు. నిజమే, ఈ సినిమాలో మత ఘర్షణలకు సంబంధించిన సీన్లు ఉన్నాయి. అలాంటి వాటిని గతంలో చాలా సినిమాల్లో చూపించారు. కానీ అదే సమయంలో మత సామరస్యాన్ని పెంచేలా ఓ క్లియర్ కట్ కంక్లూజన్ కూడా ఈ సినిమాలో చూపించారు. అయినా సరే ఎందుకు సెన్సార్ బోర్డు అభ్యంతరం పెట్టిందన్నది అర్థం కాని విషయం. నిజానికి ఈ సినిమాలో పెద్దగా కాంట్రవర్సల్ పాయింట్లేమీ లేవు. పొలిటికల్గా ఏ పార్టీని ఇబ్బంది పెట్టే డైలాగులు లేవు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కానీ, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ మీద కానీ, ఆనాటి సీఎం స్టాలిన్ను కానీ ఇరుకుని పెట్టేలా డైలాగులు లేవు. ప్రజెంట్ పొలిటీషియన్లో పోలిన క్యారెక్టర్లు కూడా లేవు. సెటైరికల్ సీన్లు లేవు. అయినా సరే ఈ సినిమాను ఇన్నాళ్ళుగా ఆపడానికి ఒకే ఒక కారణం విజయ్ పార్టీకి మైలేజీ లభించేలా కొన్ని సెంటిమెంట్ సీన్లు ఉండడమే. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో మహిళల ఓట్లు గంప కొత్తగా టీవీకే పార్టీకి పడి ఉండేవి. 3 చోట్ల ఎవరైనా తాగితే అమ్మకు చెప్పండి అంటూ స్కూల్లో చిన్నపిల్లలకు విజయ్ ఇచ్చే స్పీచ్ను చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ పార్టీకి ఓట్ల వెల్లువ పడుతుందని అనిపించి ఉంటుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో మార్పు వస్తుందా, ఫలితాలు ఎలా ఉంటాయని క్లైమాక్స్లో అడిగితే ముందు మారాల్సింది మనం, మీరు మారితే అంతా మారుతుంది అంటూ విజయ్ చెప్పే లాస్ట్ డైలాగ్ కూడా టీవీకే పార్టీకి లబ్ధి చేకూర్చేదే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ సినిమా కనుక జనవరిలోనే రిలీజ్ అయి ఉంటే తమిళనాడులో విజయ్ పార్టీ సొంతంగానే మెజార్టీని దక్కించుకుని ఉండేది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం పడేదే కాదన్నది వాస్తవం. ఆ రేంజ్లో సెకండ్ హాఫ్లో పొలిటికల్ మైలేజ్ దక్కేలా సీన్లను క్రియేట్ చేసుకున్నారు. తన గురించి తాను ఎలివేషన్లు ఇచ్చుకున్నారులే కానీ ఎంజీఆర్ నిజమైన వారసుని నేనే అంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడులే కానీ ఏ ఒక్క పార్టీని కూడా ఈ సినిమాలో విమర్శించలేదన్నది వాస్తవం. టోటల్గా చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్కు ఈ సినిమా ఓ పండగ. తమిళనాడులో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఖాయం. బ్లాక్ బాస్టర్ విజయాన్ని అక్కడ సాధించడం ఖాయం. తెలుగులో కూడా విజయ్ ఫ్యాన్స్కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. భగవంత్ కేసరి సినిమాను చూసిన విజయ్ ఫ్యాన్స్కు కూడా ఈ సినిమా నచ్చేస్తుంది. బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. భగవంత్ కేసరి సినిమాని చూసి ఆ సినిమాలో బాలయ్య యాక్టింగ్ను, బాలయ్య డైలాగ్ డెలివరీని చూసిన తర్వాత అవే సినిమాలో విజయ్ని చూసిన నార్మల్ ఆడియన్స్ మాత్రం పర్లేదులే కానీ భగవంత్ కేసరి సినిమాయే బాగుందిరా అన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు. ఫైనల్గా చెప్పాలంటే మీకు కనుక రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, రీమేక్ అయినా పర్లేదు, విజయ్ను తెర మీద చూస్తే చాలు అనిపిస్తే మాత్రం ఈ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. మిగిలిన ఆడియన్స్ వెళ్ళినా సరే తలనొప్పిని తెప్పించే సీన్లు మాత్రం ఇందులో ఉండవు. ఇదండి జననాయకుడు సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.